నమస్తే వెల్కమ్ టు వి3 న్యూస్ లక్ష్యం సమాజహితం ఈనాటి స్పెషల్ స్టోరీకి స్వాగతం బండి సంజయ్కి మంత్రి పదవి గండముందా తెలంగాణ రాజకీయాల్లో సంచలనం రేపుతున్న కేసులో బండి భగీరథపై నమోదైన ఫోక్సో కేసు ఒకటి రాష్ట్ర వ్యాప్తంగానే కాకుండా యావత్ దేశాన్నే ఈ కేసు కుదిపేసిన సంగతి తెలిసిందే ఈ ఘటన రాజకీయంగానే కాకుండా నైతికంగా కూడా పెద్ద చర్చకు దారితీసింది ముఖ్యంగా ఈ వివాదం బండి సంజయ్ రాజకీయ భవిష్యత్తుపై ప్రభావం చూపుతుందా లేక ఆయన కేంద్ర మంత్రి పదవికి ముప్పు తెచ్చిపెడుతుందా అనే ప్రశ్నలను తెచ్చిపెడుతుంది తాజాగా భగీరథను తెలంగాణ పోలీసులు అరెస్ట్ చేసిన విషయం జాతీయ మీడియాలోనూ ప్రాధాన్యం పొందింది కేసులో మైనర్పై లైంగిక దాడి ఆరోపణలు ఉండడం వల్ల ఈ వ్యవహారం మరింత సున్నితంగా మారింది బీజేపీ పార్టీ సాధారణంగా వ్యక్తిగత కేసులను పార్టీ నాయకుల రాజకీయ పనితీరుతో నేరుగా కలపకుండా వ్యవహరిస్తుంది ముఖ్యంగా కేసు నేరుగా నాయకుడిపై కాకుండా కుటుంబ సభ్యుడిపై ఉంటే పార్టీ ముందుగా చట్టపరమైన ప్రక్రియ పూర్తయ్యే వరకు వేచి చూస్తుంది అయితే ఇక్కడ ఒక ముఖ్యమైన అంశం ఉంది బండి సంజయ్ ప్రస్తుతం కేంద్ర హోంశాఖ సహాయ మంత్రిగా ఉండడంతో ఆయన కుటుంబంపై వచ్చిన ఆరోపణలు ప్రత్యర్థి పార్టీలకు రాజకీయ ఆయుధంగా మారాయి కాంగ్రెస్ బీఆర్ఎస్ వంటి పార్టీలు నైతిక బాధ్యత ప్రశ్నను ముందుకు తెస్తున్నాయి ఈ కేసులో బండి సంజయ్ మొదటి నుంచి చట్టం ముందు అందరూ సమానమే నా కొడుకు అయినా విచారణకు సహకరించాల్సిందే అని చెబుతూ వస్తున్నారు తన కుమారుడిని పోలీసులకు అప్పగించినట్లు కూడా ఆయన వెల్లడించారు అయితే రాజకీయ విశ్లేషకుల అభిప్రాయం ప్రకారం ఈ వైఖరి కొంతవరకు డ్యామేజ్ కంట్రోల్ను ఉపయోగపడవచ్చని అంటున్నారు ఎందుకంటే అధికార దుర్వినియోగం చేశారనే ఆరోపణలు ఇప్పటి వరకు బలంగా రాకపోవడం అదే సమయంలో పోలీసులు కూడా అరెస్టు ప్రక్రియను కొనసాగించడం వల్ల కేసును అడ్డుకుంటున్నారు అనే విమర్శ కొంత తగ్గిందని అంటున్నారు ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో వెంటనే మంత్రి పదవి పోయే అవకాశాలు తక్కువగానే కనిపిస్తున్నాయని రాజకీయ పండితులు అభిప్రాయపడుతున్నారు ఎందుకంటే కేసు బండి సంజయ్పై కాకుండా ఆయన కుమారుడిపై ఉండటం ఒక మాట అయితే ఇప్పటి వరకు బండి సంజయ్ నేరుగా జోక్యం చేసుకున్నారనే ఆధారాలు బయటకు రాకపోవడం ఇంకో మాట ఇదే సమయంలో పార్టీ కూడా కొన్ని విషయాలు ఆలోచిస్తున్నట్లు తెలుస్తోంది తెలంగాణలో బీజేపీకి బండి సంజయ్ ఒక దూకుడు గల నాయకుడు హిందుత్వ ఓటు బ్యాంకును కట్టిపడేయగల నేతగా పార్టీ భావిస్తున్నట్లు సమాచారం ఇలాంటి సమయంలో ఏ నిర్ణయం తీసుకోవాలన్నా ఆలోచనలో పార్టీ ఉన్నట్లు తెలుస్తుంది అయితే కేసు విచారణలో కొత్త ఆరోపణలు వెలుగులోకి వస్తే రాజకీయ ఒత్తిడి పెరిగే పరిస్థితి మారే అవకాశం ఉంటుందంటున్నారు రాజకీయ పండితులు ముఖ్యంగా మహిళా భద్రత ఫోక్సో వంటి అంశాలపై బీజేపీ జాతీయ స్థాయిలో కఠిన వైఖరి చెప్పుకుంటూ ఉండడంతో పార్టీపై డబుల్ స్టాండర్డ్స్ విమర్శలు వచ్చే ప్రమాదం ఉందని అభిప్రాయపడుతున్నారు మరోవైపు బీజేపీ శ్రేణులు దీనిని రాజకీయ కుట్రగా చెబుతూ డ్యామేజ్ కంట్రోల్ చేసేందుకు ప్రయత్నిస్తున్నారు సోషల్ మీడియాలో సైతం కమలనాథులు అదే పనిగా ప్రచారం చేస్తున్నారు ప్రస్తుతం చూస్తే ఈ వివాదం బండి సంజయ్ ఇమేజ్ పై తాత్కాలిక దెబ్బ కొట్టిన మాట నిజమే కానీ వెంటనే ఆయన రాజకీయ కెరియర్ లేదా కేంద్ర మంత్రి పదవికి ప్రమాదం ఏర్పడిందని చెప్పడం త్వరపడిన విశ్లేషణ అవుతుందని రాజకీయ పండితులు అంటున్నారు ఏదేమైనా రాబోయే రోజుల్లో ఈ వ్యవహారం తెలంగాణ రాజకీయాల్లో మరింత వేడెక్కే అవకాశాలు మాత్రం స్పష్టంగా కనిపిస్తున్నాయని రాజకీయ పండితులు అంటున్నారు.